విశాఖలోని టౌన్ కొత్త రోడ్డు వద్ద జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. ఏ రకంగా పొగ వ్యాపించి ఉందో గమనించవచ్చు. దాదాపు కిలోమీటర్ దూరం కూడా ఈ పొగ మంచు వ్యాపించి ఉన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే టౌన్ కొత్త రోడ్డు వద్ద ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో ఈ మంటలు మొదట మొదలయ్యేవి. ఆ తర్వాత చూసుకుంటే సమీపంలో ఉన్న దుకాణాలకు కూడా వ్యాపించిన పరిస్థితి. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మీరు చూడవచ్చు, నేను జ్ఞానాపురం కంచిరపాలెం వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్నాను. ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఆ దట్టమైన పొగ ఏ రకంగా వ్యాపించి ఉంటుందో గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ రకంగా ఉంటే పూర్ణ మార్కెట్, టౌన్ కొత్త రోడ్డు దగ్గరున్న ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో టౌన్ కొత్త రోడ్డు సమీపంలో ఉన్న సిబిఎం స్కూల్ అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి. అయితే సమీపంలోనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంక్కు మంటలు వ్యాపించకుండా ముందుగానే అధికారులు కొంత జాగ్రత్తలు ఇంకా తీసుకుంటున్న పరిస్థితి. అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్క్రాప్ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం కాకుండా ఆ పాత సామాగ్రి మరింత ఎక్కువగా అంటుకోవడంతో మంటలు మరింత ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి. అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. విశాఖలోని టౌన్ కొత్త రోడ్డు సమీపన భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మీరు చూడవచ్చు ఏ రకంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇదంతా కూడా స్థానికుల మాటలు బట్టి ఒక స్క్రాప్ దుకాణంలో ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. అయితే అగ్నిమాపక సంఘటనలు పెద్ద సంఖ్యలో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ పొగ అలాగే ఈ మంటలు కూడా చాలా దూరం వ్యాపించిన పరిస్థితి. మనం చూస్తే దాదాపుగా ఇప్పుడు డాబా గార్డెన్స్ అలాగే మరోవైపు చూసుకుంటే జ్ఞానాపురం వైపు కూడా ఈ పొగ వ్యాపించిన పరిస్థితి. ఆకాశంలో మీరు చూడవచ్చు ఏ రకంగా దట్టమైన పొగ నగరం అంతా కూడా కమ్మేసిన పరిస్థితి. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి మీరు వచ్చినప్పటి నుంచి ఇది కనిపిస్తుందండి? ఇప్పుడే వచ్చాం సార్. ఇప్పుడు వస్తే చూసే వచ్చాం పొగ ఎక్కడి నుంచి వస్తుందని. పక్కన గ్యాస్ కంపెనీ ఉంది, పెట్రోల్ బంక్ కూడా పక్కనే ఉంది. అది స్క్రాప్ కోట్ అంటున్నారు, ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. సరే, మీరు కూడా చూసారు కదా కొంత ఇంత పొగ ఎప్పుడైనా చూసారా? ఎట్లా అనిపిస్తుంది? ఇది చూడలేదండి, ఫస్ట్ టైం. ఇప్పుడు మా జనసేన గ్రూపులో ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉంటున్న మా జన సైనికులు కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారికి కూడా మేము మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పక్కన గ్యాస్ మన పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ప్రమాదం జరిగేటట్టుగా ఉంది. వెంటనే ఇది ఆపాలని మేము అనుకుంటున్నాం. చూడండి, మీరు అమ్మ ఎక్కడ మీ ఇల్లు? ఏమైనా సార్ పొగ చూసి ఇప్పుడిప్పుడు ఒక అరగంట అవుతుంది పొగ వస్తుంటే ఏటని చూస్తున్నాం. భయపడే అలా అనిపించింది? భయం అనిపిస్తుంది కదా సార్, అంత పొగ వస్తుందంటే భయం కదా. కాలుష్యం, తర్వాత రెండోది ఎంత నష్టం. అది ప్లాస్టిక్ అసలు ఈ ఏరియాలో ప్లాస్టిక్ పెట్టకూడదు. ప్లాస్టిక్ పెట్టాడంటే చిన్న పిసరైనా వండుకుంటుంది కదా, అలా ప్లాస్టిక్ పెట్టాల్సి ఎవరు అడ్డుకోరు. ఆడవాళ్ళు ఎంతకన్నా అలా బాధపడతారు. అమ్మ చెప్పండి, మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడమ్మా? పండగ ఇప్పుడు ఈ పొగ ఇదంతా ఎప్పటి నుంచి మొదలైంది చూసారు మీరు? 12 గంటల కానిచ్చింది వస్తుంది పొగ. భయపడిపోయాము మరి. ఏంటంటే మా ఏది ముట్టుకుపోతుందా మరి. అప్పుడు చూడడానికి వచ్చామాట. అట్లా అన్నారు కర్రలు డిపోయి ముట్టుకుపోయింది, మా ముట్టుకుపోయి 6 ఇల్లు అంటించిందని అని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఒక 1 o'clock అలాగ అవుతుంది సార్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ గంట నుంచి చూస్తున్నాం. అది మాది కల్లుపాకలు. అక్కడ నుంచి చూస్తున్నాం చాలా పెద్ద పొగలు వస్తున్నాయి. ఏటని చూడడానికి వచ్చేప్పటికి తగలబడిపోతుంది ఇక్కడ అంతా. ఇదంతా స్టేడియం బ్యాక్ సైడ్ అండి. కర్రల డిపోలు, అవన్నీ కర్రల డిపోలు ఉంటాయి. ప్లాస్టిక్ నిండి కర్రలకి వెళ్ళి అందువల్ల అంత పెద్ద అంత మనం చూడవచ్చు ఏ రకంగా మంటలు పొగలు వ్యాపించి ఉన్నాయో చూడవచ్చు. ఇది ఒక రకంగా చూసుకుంటే ఒక కళ్యాణ మండపం, దీనికి సమీపాన చూసుకుంటే పెట్రోల్ బంక్ ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆ పెట్రోల్ బంక్ మాత్రం మంటలు వ్యాపించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే వాటిని పూర్తిగా అదుపు చేస్తున్నారు. అయితే మీరు చూడండి, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ విజువల్స్ అందిస్తుంది ఎంత తీవ్రంగా మంటలు వ్యాపించి ఉన్నాయో. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్థానికుల మాటలు బట్టి అక్కడ చూసుకుంటే కర్రల డిపో అలాగే ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణాలు ఉన్నాయి. వాటి నుంచి అంటే ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి ఈ పొగ మంటలు కూడా వ్యాపించడం వల్ల ఈ రకంగా పరిస్థితి ఏర్పడినట్టు స్థానికుల మాటలు బట్టి తెలుస్తుంది. ఏదేమిటికి టౌన్ కొత్త రోడ్ లాంటి ప్రాంతంలో ఎక్కువగా జనావాసాలు ఉంటాయి. ఆ జనావాసాల మధ్య జరిగిన ఈ ప్రమాదం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు చూడొచ్చు, నేను మాట్లాడుతున్న టైంలో కూడా కొంత పేలుడు
పెద్ద ఎత్తున పేలుతున్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి అవి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేక కర్రలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కూడా కొంత పేలుతున్న పరిస్థితి. ఇది కొంత ప్రజల్ని ఆందోళన కలిగించే పరిస్థితి. దీంతో సమీపంలో ఉన్న కల్లుపాకులు తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కొంత ఆందోళనతోనే కొంత ఆసక్తితోనూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే అక్కడికి దాదాపుగా 4 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. వాటిని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, టౌన్ కొత్త రోడ్ నుంచి.